ప్రతిపక్షం సమాజహితం. నేను మీ సాయసిత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19న మహబూబాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంగరంగ వైభవంగా లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ. కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ తెచ్చేందుకు కృషి. అట్టహాసంగా కుకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 19న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సీఎం సభా స్థలాన్ని ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్రు నాయక్, దొంతి మాధవరెడ్డి, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ నుంచి అక్కడ వరకు సార్ సంతోషం. ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ సమన్వయ సమావేశం, ముఖ్యంగా బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే ఆ నామినేషన్ కార్యక్రమానికి మహబూబాబాద్ని ఎంచుకున్నారు. ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. 7 నియోజకవర్గాలు కూడా గిరిజన నియోజకవర్గాలే. అందరూ మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నామినేషన్కి రావటం, ఈ నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రజలకి ఆయన గారు బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేషన్కి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోటి శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సానుభూతి పరుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజానీకాన్ని ఆ యొక్క చారిత్రక సమావేశానికి ఆహ్వానించడం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎన్నండి గ్రామంలో లక్ష్మణ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో జరిపించారు. అనంతరం శ్రీరాములోరి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. సత్యనారాయణరావు సీతారాముల వారి ఆలయానికి భూమిని విరాళంగా ఇవ్వగా గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున చందాలను పోగు చేసి నవగ్రహాలను, లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ప్రాణ ప్రతిష్టాపన చేశారు. తీర్థ ప్రసాదాల వితరణలో మహా అన్నదానాన్ని నిర్వహించారు.
గ్రామంలో నూతన రామాలయం ప్రారంభోత్సవం అలాగే శ్రీరామనవమి రోజే ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు 4 సంవత్సరాల నుండి ముందుకు తీసుకొస్తున్న ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ యొక్క గుడి నిర్మాణ కోసం భూదాత మన సత్యనారాయణ దొర గారికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కమిటీ వారు ఎన్నో ఇబ్బందులు పడుకున్నా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇల్లు తిరిగి లాస్ట్ చివరిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతైనా ఉన్నది. తండ్రిలో శ్రీరామనవమి సందర్భంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శ్రీ శ్రీరాముని కళ్యాణ సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీరామనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. శ్రీరాముల కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు అత్యంత భక్తిభావంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంతులు జోషి విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. పనిచేస్తున్నా. మరి ఈ యొక్క దేవాలయం యొక్క పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమం అంటే ఆ తర్వాత వినాయక చవితి. ఈ శ్రీరామనవమి గత 2013-14 సంవత్సరంలో సార శ్రీనివాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వారి సంకల్పంతో వారే స్వయంగా విగ్రహాలు ఇప్పించి ఆ కార్యక్రమం 13-14 సంవత్సరం నుంచి మటుకు ఇక్కడ సీతారామ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఒక సంవత్సరం కన్నా ఒక సంవత్సరం ఘనంగా మా యొక్క గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ సందర్భంగా పెద్దలను ఎవరిని కూడా స్టేజ్ పైకి కూర్చోబెట్టకుండా వాళ్ళే పెద్దలే నిర్ణయించారు. మీరే బ్రాహ్మణే నిర్వహించవలసింది ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అన్నందుకు నేనే ఈ కార్యక్రమం స్వయంగా వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరియు వచ్చే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ప్రార్థన. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో
ముజాహిద్పూర్లో భజన మండలి యొక్క వీరాంజనేయ స్వామి భజన మండలి యొక్క ప్రత్యేకత. ఎక్కడ పోయినా మేము ఘనంగా భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని భావించి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీ తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి, తెలుగు యువత అధ్యక్షులు బాలు, లోకేష్, ఉమాపతి, బాబు, నారాయణ, కృష్ణమూర్తి, బాలకృష్ణ, నరసింహ, గోపి, ప్రదీప్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం. శ్రీరామనవమి సందర్భంగా కుకట్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ తో సహా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, సెంబిపురి రాజు హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కుకట్పల్లిలో 432 సంవత్సరాల క్రితం నిలిచిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత దాదాపు 1000 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భరతుడు శత్రుఘ్నుడు స్వామి పాలన చిన్నగా ఆంజనేయ స్వామి ఉంటారు. 436 హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి సందర్భంగా మాదిగల వాటా కోసం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మెద్కుపల్లి నరసింహులు, వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ రామిళ్ల రాధిక హాజరయ్యారు. 80 లక్షల మంది ఉన్న మాదిక సామాజిక వర్గానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో నష్టం జరుగుతుందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాదిగలకు పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలులో ఒక సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతిని నిర్వహిస్తూ మహనీయుల జయంతి సందర్భంగా
దాదాపు 6 దశాబ్దాలుగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నటువంటి మాదిగలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ రకమైన న్యాయం జరుగుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు మరి ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఎంపీ టికెట్లలో కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లలో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో మహనీయుల జయంతి సందర్భంగా మాదిగల వాడాలని కూడా నేను మాట్లాడటం లేదు. పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే నేను మాట్లాడతాను. పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే. ఒక్క సీటుకు మేము అర్హులం కాదా చెప్పండి. పోనీ మా తప్పేందో చెప్పండి. మేము ఓట్లు వేయటమే తప్ప చెప్పండి. మోత్కుపల్లి నరసింహులుగా మొదటి నినాదం ఇచ్చి ముఖ్యమంత్రి కావటానికి మనోధైర్యాన్ని ఇచ్చినోడిని నేను చేసిన తప్ప మా జాతి బాగుంటే చాలు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవ్వరి మీద నాకు కోపం లేదు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయండి. ఈ వయసులో ఎన్నడూ నేను చూడలే ఇలా పరిస్థితి. ఈవెన్ కేసీఆర్ అయినా ఆయన ఏమి చేయలేదు అనుకున్నా కూడా ఇద్దరికి పార్లమెంట్ సీట్లు వారికి ఇవ్వడం జరిగింది. అటు నగర్ కర్నూలు ఇచ్చారు, వరంగల్ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. ఆయన వరంగల్ ఎంపీ అన్న పసుమల దయాకర్ గారికి మొదటి నుండి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి సంఘానికి సిద్ధాంతాలని నచ్చి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు మా పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు సామెత ఉంది కావచ్చు, కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు అని. బట్ ఈరోజు కొంతమంది మాదిగలు పుట్టుకతోనే వృద్ధులు అనే సామెత నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ఈరోజు మా హక్కులు మేము అడిగినా కూడా ఈరోజు కన్నీతో మమ్మల్ని పొడుస్తున్నారు, మమ్మల్ని పొడిచారు అన్న విషయం మేము మాట్లాడితే కూడా ఈరోజు మా మీద చర్యలు తీసుకునేది కానీ, మా గురించి మాట్లాడొద్దన్నాడు కానీ, పార్టీ లైన్లో పనిచేయండి అని కానీ మమ్మల్ని. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై మంత్రి విరుచుకుపడ్డారు. చంద్రబాబు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. కేంద్రంలో చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. జగన్ ను అరెస్ట్ చేయించి 16 నెలలు జైల్లో పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని ఆరోపించారు. ఇప్పుడు కిరణ్ కుమార్ పై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందని, కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ఎంపీ మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ
మన పీలేరుకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరులో వేయకుండా ఇంకో టౌన్ వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా, మీదను పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. శ్రీరామనవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను రాజాసింగ్ కు పోలీసులు అందజేశారు. ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా శ్రీరామనవమి శోభయాత్ర చేసి తీరుతామని రాజాసింగ్ అన్నారు. 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి పర్మిషన్ లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఆకాష్పురి హనుమాన్ దేవాలయం నుండి శోభయాత్ర చేసి తీరుతామని, శోభయాత్రను ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. హిందూ పండుగలను అడ్డుకోవాలని చూస్తే గత ముఖ్యమంత్రికి వచ్చిన పరిస్థితి మీకు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నైన్ ఓ క్లాక్కి లోకల్ పోలీసు వాళ్ళు నాకు ఒక పేపర్ ఇచ్చినారు. ఆ పేపర్లో ఏముందంటే మీరు శ్రీరామనవమి శోభయాత్రకి ఏదో పర్మిషన్ పెట్టినారు కదా, దానికి మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఇప్పుడే నాకు ఒక పేపర్ ఇచ్చినారు పోలీసు వాళ్ళు, కమిషనర్ గారు పంపించినారు. నేను పర్మిషన్కి పెట్టి దాదాపు 40 to 45 days అయింది. ఇన్ని దినాలు ఏం చేసినారు కమిషనర్ గారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆ పర్మిషన్లో మీరు అంటున్నారు మేము ఒకటే శోభయాత్రకి పర్మిషన్ ఇస్తాం. అసలు ఒక శోభయాత్ర ఎక్కడి నుంచి వెళ్తుంది? 2010 నుంచి శోభయాత్ర మేము ప్రారంభం చేసినాం. దుల్పేట్ నుంచి, రాణివంతిపై, లోధ్ భవన్ నుంచి, మన ఆకాష్పురి టెంపుల్ నుంచి. మీరు అసలు ఎవరికి పర్మిషన్ ఇచ్చినారు? మాకైతే అర్థం అవుతలేదు. కానీ మేము అనుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువుల పైన పక్కా పోలీస్ నుంచి దౌర్జన్యం అవుతుంది అని మేము అనుకున్నాం. ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాము, ఎక్కడెక్కడ కాంగ్రెస్ వేరే వేరే పార్టీ కలిసి ఉంది. కేరళలో మేము చూస్తున్నాము, అక్కడ కూడా ఇట్లాంటి హిందూ ఫెస్టివల్ పైన కేసులు బుక్ చేసేది లోకల్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు. అదేవిధంగా కార్యక్రమం చేసే వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని రావాలి, ఇల్లీగల్గా కేసులు బుక్ చేయాలి. ఇది చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది కూడా మేము చూస్తున్నాం. ఇది మాకు కొత్తది కాదు. ఎందుకంటే మేమప్పుడు నేను కార్పొరేట్ హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 19న మహబూబాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంగరంగ వైభవంగా లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం, చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ తెచ్చేందుకు కృషి. అట్టహాసంగా కుకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.